వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను, విజయ్ చేతిలో జగన్ ఫోటో, రోజా ఏమో డిఎంకేకి ప్రచారం, అసలు ఏం జరుగుతోంది వైసీపీలో అని చెప్పి నేను టైటిల్ ఇచ్చాను. ఆ అంశం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలో ఆ స్టాండ్ తీసుకొని వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఉన్న కారణంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి అలాంటి పరిణామాలు ఉన్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేకుండానే రోజా లాంటి వాళ్ళు అలా వ్యవహరిస్తున్నారు అనేది చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతోంది. తమిళనాడు ఎన్నికల మీద జగన్ స్టాండ్ ఏంటి అనేది మనకు అసలు ఇప్పుడు దాకా ఒక క్లారిటీ లేదు. తన మద్దతు విజయ్కి ఉంటుందా లేకపోతే డిఎంకేకి ఉంటుందా, అది కాకుండా తాను మోడీకి అప్రకటిత దత్తపుత్రుడు కాబట్టి ఒకవేళ ఎన్డీఏకి తన మద్దతు ఉంటుందా అనేది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక క్లారిటీ ఉండదు. ఈ అంశంలో ఎప్పుడు ఇలాంటి కీలక అంశాల మీద, పార్టీకి సంబంధించి విధానపరమైన నిర్ణయాల మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటారు, ఎక్కడ కూడా ఓపెన్ కారు ఇలాంటి విషయాల్లో. కానీ ఈరోజు ఆ పార్టీ నేతలు మాత్రం వెరైటీగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే పర్టికులర్గా ఈరోజు కొన్ని వింతలు విశేషాలు. తమిళనాడులో ఎన్నికలు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసుకుంది, సెకండ్ ఫేజ్ కూడా పూర్తిగా వస్తోంది. మరోవైపు చూస్తే మే 4న ఓట్ల లెక్కింపు కూడా ఉంది. అయితే అక్కడ పూర్తి స్థాయిలో ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంది అనుకోవచ్చు. ఒకవైపు చూస్తే అధికార డిఎంకే, ఇంకోవైపు చూస్తే అన్నా డిఎంకే అండ్ బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమి, ఇంకా చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా విజయ్ లాస్ట్ మినిట్ వరకు విజయ్ డిఎంకే వైపు ఉంటారా బీజేపీ వైపు ఉంటారా అనే చర్చ జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు విజయ్ మాత్రం తానే సొంతగా కింగ్ మేకర్ కావాలనుకున్నారో, మరి కింగ్ మేకర్ అవుతాడా లేదా అని తర్వాత సంగతి, కానీ ఆయన ఓన్గానే బరిలోకి దిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికైతే మనం చూస్తే ఈరోజు తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా కొంత డిఫరెంట్గానే ఉంటాయి. కరుణానిధి, జయలలిత దగ్గర నుంచి, అంతకుముందు అన్నాదురై దగ్గర నుంచి. ఈసారి ఇంకా డిఫరెంట్గా ఉండబోతున్నాయి అనుకోవచ్చు. ఈ జనరేషన్కి ఎప్పుడు ఆ స్థాయిలో తమిళనాడు రాజకీయాలను అబ్జర్వ్ చేసే అవకాశం రాలే. సో ఈసారి మాత్రం అంతా డిఫరెంట్గా ఉండబోతోంది. పర్టికులర్లీ ఇక్కడ మనం చూస్తే జయలలిత మరణం తర్వాత తమిళనాడు మీద బీజేపీ, తమిళనాడు రాజకీయాల పేరుతో బీజేపీ చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. పన్నీర్ సెల్వాన్ని, పళనిస్వామిని అడ్డు పెట్టుకుని శశికళ లాంటి వాళ్ళని జైలుకు పంపి ఎన్ని ప్రయోగాలు చేయాలనుకున్నా విఫలమయ్యాయి. తర్వాత మనం చూస్తే అన్నామలై లాంటి వాళ్ళని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన పక్కన పెట్టి లోకల్ పాలిటిక్స్ కారణంగా, బికాజ్ ఆఫ్ పన్నీర్ సెల్వం, పళనిస్వామి కారణంగా అతన్ని పక్కన పెట్టి ఆ తర్వాత చూస్తే నైనార్ నాగేందర్ని తీసుకొచ్చారు. ఇలా డిఎంకే ఏదైతే యాంటీ హిందూ స్టాండ్ తీసుకున్నప్పుడల్లా వీళ్ళంతా డిఎంకే మీద రెచ్చిపోయాళ్ళు. అలా బీజేపీని కొంత ఏదైతే సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నం అయితే జరిగింది. సో ఎలాగైనా సౌత్లో పాగా వేయాలి అనుకుంటే ఈరోజు తమిళనాడు అనేది తమకు ముఖద్వారం అని కూడా బీజేపీ అనుకుంటా ఉంది పూర్తి స్థాయిలో. సో ఇక్కడ ఇండివిజువల్ గా రావాలనుకుంటుంది బీజేపీ. అయితే అది పక్కన పెడితే ఇక విజయ్కి ఎందుకంటే ఇంత సుదీర్ఘ కెరీర్ తర్వాత, సినిమా కెరీర్ తర్వాత తన అభిమానులంతా, తనకి సినిమాల్లో జైకొట్టిన అభిమానులంతా తనకి రాజకీయాల్లో కూడా జైకొడతారు అనుకున్నారు విజయ్. సో ఆ యాంగిల్లోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత అనేక ఇబ్బందులు ఈరోజు చూసినట్లయితే పాపం త్రిష, విజయ్కి సంబంధించిన రూమర్స్ కానీ, ఆ తర్వాత వాళ్ళ ఆవిడ డిఫర్మేషన్ ఫైల్ చేయడం కానీ, డైవర్స్ డిఫర్మేషన్ ఫైల్ చేయడం కానీ, ఆయన సినిమా జన్నాయిగన్ విడుదలకి అడ్డంకులు కానీ, ఇలా తాను కరూరులో తొక్కిసలాట కానీ, ఇలాంటివన్నీ కూడా ఎన్నో విజయ్కి ప్రతికూల అంశాలుగా మారుతూ వచ్చాయి. అయినా సరే స్టిల్ నిలబడి సోలోగా ఫైట్ చేస్తూ ఉన్నారు. అధికార డిఎంకే మాత్రం ఎలాగైనా మరోసారి తామే అధికారాన్ని హస్తగతం చేసుకుంటాం, తమ వెల్ఫేర్ స్కీమ్సే తమకు శ్రీరామ రక్ష అని కూడా స్టాలిన్ అనుకో భావిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక్కడ వింతలు విశేషాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే ఈరోజు టీవీకే విజయ్, ఆయనకు ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఆయన ఆల్రెడీ సినిమాల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక మంచి ఇమేజ్ ఉంది, అంత ఫ్యాన్ బేస్ ఉంది, సాలిడ్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి విజయ్ ఈ రోజున ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం జరిగింది. జగన్మోహన్ ఫోటో కావాలని పట్టుకున్నారా, లేకపోతే వాంటెడ్లీ ఆయన దాన్ని తీసుకొని పట్టుకునే ప్రయత్నం చేశారా, లేకపోతే ఎవరైనా అభిమానులు ఇస్తే ఎవరిదో అని పట్టుకున్నారనే విషయంలో మాత్రం క్లారిటీ అయితే లేదు. అయితే ఎప్పుడైతే విజయ్ తన ప్రచారంలో ఒక 2 minutes, ఒక 1 minute విజయ్ ఫోటో జగన్ ఫోటో చూపించారో అది చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. ఎందుకంటే స్థానికంగా వైఎస్ఆర్సీపీకి ఎలాగైతే తెలుగు ప్రజలు నివసిస్తూ ఉన్నారో, కొన్ని పాకెట్స్లో టీడీపీకి ఉన్నట్టే వైఎస్ఆర్సీపీకి కూడా అభిమానులు ఉన్నారు తమిళనాట. సో అలా అందుకే ఆ పాకెట్స్లో విజయ్ కావాలనే జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకునే ప్రయత్నం చేశారు అనేది అయితే ఒక చర్చ నడుస్తోంది. ఇక్కడ దీనికంటే ముందు ప్రీఫేజ్లో కొంత చెప్పుకోవాలంటే, మనం ఇటీవలే జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అనిల్ ఉన్నారు, అనిల్ రెడ్డి కొడుకు సాహిల్ రెడ్డి పెళ్లి జరిగింది చెన్నై వేదికగా. ఆ పెళ్లి పెద్దగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ఆ పెళ్లికి అటు స్టాలిన్ మొదలుకొని ఉదయనిధి స్టాలిన్ దాకా, అదేవిధంగా మొత్తం తమిళనాడు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ పెళ్లికి స్వయంగా విజయ్ కూడా రావడం జరిగింది. ఆ రోజు విజయ్ అండ్ జగన్మోహన్ రెడ్డి కొంత క్లోజ్ అసోసియేషన్, ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకున్నారు అక్కడ, అది కూడా వైరల్ అయింది. సో అలాంటి సందర్భంలో ఈరోజు అదే విజయ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం మాత్రం
మాత్రం అది నిజంగా ఒక చర్చనీయాంశమైన అంశమే అనుకోవాలి. అయితే టీడీపీ సోషల్ మీడియా నుంచో లేకపోతే టీడీపీ అభిమానుల నుంచో ఆ అంశం మీద సెటర్లు అయితే పడతా ఉన్నాయి కానీ బట్ అసలు విజయ్ జగన్ ఫోటో పట్టుకోవడం ద్వారా ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారనేది ఒక చర్చ. ఇప్పుడు స్థానికంగా ఆ ఏరియాలో కొంత వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఉంది, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఉన్న కారణంగానే ఆయన తన సన్నిహితుల సలహాలతోనే ఆ ఫోటో ఒక 1 మినిట్ క్యారీ చేసే ప్రయత్నం చేశారనేది ఒక చర్చ నడుస్తోంది. అయితే మరి అలాంటప్పుడు విజయ్కే వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేయాలి కదా. కానీ ఇక్కడ ఇంకా డిఫరెంట్ పాలిటిక్స్ ఏంటంటే ఆ పార్టీకి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా పూర్తి స్థాయిలో ఆమె డిఎంకే కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు, చాలా సీరియస్గా. ఆమె ఎప్పుడైతే డిఎంకే తరపున 3 నెలలుగా ఆమె ప్రచారం చేస్తూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె నగర్ నుంచి ఓడిపోయిన తర్వాత దాదాపు ఆమె చెన్నైకే పరిమితం అయ్యారు. చెన్నైలో ఆమెకి ఇల్లుంది, సెలవు అనేది కూడా అక్కడే కాబట్టి ఆమె అక్కడే ఉంటా ఉన్నారు ఎక్కువగా. అవసరమైనప్పుడు మాత్రమే ఆమె ఏపీకి వస్తూ ఉన్నారు. సో అక్కడ అటు గతంలో కూడా ఆమె హీరోయిన్గా కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆమె కూడా ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. సో అలాంటి ఆవిడ అటు ఇండస్ట్రీ నుంచే ఉన్నారు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ వీళ్ళంతా వాళ్ళతో క్లోజ్ అసోసియేషనే ఉంది. అందుకని ఆవిడ ఇటీవల కాలంలో పదే పదే డిఎంకే తరపున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ ఎన్నికల ప్రచారం దగ్గర పడిన తర్వాత చాలా సీరియస్గా స్టాలిన్ తరపున ఆ ప్రచారంలో ఇన్వాల్వ్ కూడా కావడం జరిగింది. అంటే ఆవిడ ప్రచారం చేయడం ద్వారా తమకు ఏమైనా ఎడ్జ్ వస్తుందని వాళ్ళు కూడా అనుకుంటున్నట్టున్నారు. తెలుగు ఓటర్లు ఎవరైనా ఉంటే తమ వైపు చూస్తారని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. కానీ నగరంలో రోజా మొన్న ఎన్నికల్లో 45,000తో ఓడిపోయారు. సో మరి అలాంటప్పుడు మరి ఆమె ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉన్నట్టు నాకు అర్థం కావట్లేదు తమిళనాడులో. సరే వాట్ ఎవర్ ఇట్ మే, ఆమె అయితే మాత్రం డిఎంకే తరపున ప్రచారం చేస్తుంది. ఈరోజు డిఎంకే అంటే ఇండియా కూటమిలో ఉంది. ఇండియా కూటమి అంటే జగన్మోహన్ రెడ్డికి డెడ్ అగైనెస్ట్. జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిని వెల్కమ్ చేయరు. ఆయన అప్రకృతంగా మోడీతోనే పొత్తుల్లో ఉంటారు. తన పేగ మీద కత్తిలాగా కేసులు వేలాడుతూ ఉన్నాయి కాబట్టి ఆయన మోడీ నుంచి డిఫర్ అయ్యే అవకాశం లేదు. మరి రోజా జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యి డిఎంకేతో ప్రచారం చేస్తున్నా అనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా వార్న్ చేయలేదు కాబట్టి మరి ఆయన సమ్మతితోనే చేస్తున్నా అని కూడా జనం అనుకోవాల్సి వస్తుంది. ఇదే సమయంలో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నారు. విజయ్ గెలవాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇది సంథింగ్ డిఫరెంట్ ఉంది. మరి అటు విజయ్ కానీ ఇటు డిఎంకే కానీ ఈ రెండు పార్టీలు ఈరోజు బీజేపీకి వ్యతిరేకం కదా. తమిళనాట బీజేపీకి వ్యతిరేకం అంటే జగన్మోహన్ రెడ్డి అంత డేర్ చేసే ప్రయత్నం చేయరు కదా. అంటే బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆ స్థాయిలో ప్రమోట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి అంటే మధ్య మార్గంగా ఇండియా కూటమిని కూడా హోల్డ్లో పెట్టుకుంటా ఉన్నారు అనుకోవాలా. ఇదే జరిగితే మోడీకి కానీ అమిత్ షాకి కానీ కోపం వస్తుందనే భయం ఉంటుంది కదా వాళ్ళకి. సో ఓవరాల్గా మనం చూస్తే ఏ టైంలో ఏది చేయాలో అది చేయని వాడే జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి. మనం ఇలాగ చూస్తే ఏ టైం విధానపరమైన నిర్ణయాలు ఎవరికి మనం పొత్తు ఇవ్వాలి లేకపోతే ఎవరికి మనం మద్దతు ఇవ్వాలి, ఎలాంటి నిర్ణయాల్లో విధానపరంగా ఒక కీలకంగా ఉండాలనే అంశాల్లో ఆ పార్టీ తరపున ఆ డెసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా లేకే అవుతుంది. అదే ఇట్లా ఫోకస్ అవుతోంది. పరస్పరం అపోనెంట్ పార్టీలకి ఈ రోజున మద్దతు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి రోజా లాంటి వాళ్ళు. రేపు ఉదయం ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్వేలు చాలా చెప్తా ఉన్నాయి, సరే డి అంటే డి అంటూ ఉన్నాయి పార్టీలు అని చెప్పేసి. విజయ్ కింగ్ మేకర్గా అవతరిస్తే మాత్రం గేమ్ చేంజర్ కాబోతారు. గేమ్ చేంజర్ అయితే ఆబ్వియస్లీ ఎన్డీఏ కూటమిలోనే జారుతారు. ఆయన సీఎం అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో అంతేకాదు మరి 1 సైడెడ్గా విజయ్ ఓట్లు చేస్తే అది డిఎంకేకే లాభం వస్తుంది అనమాట. సో అంటే స్టాలినే ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంటే ఎటు వచ్చినా తామే వాళ్ళకి ప్రచారం చేసామని చెప్పుకునే వీలుంటుందని జగన్మోహన్ రెడ్డి ఇలా వదిలేశారో కానీ మొత్తానికైతే మాత్రం సోషల్ మీడియా వేదికగా విజయ్కి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తోంది. అదేవిధంగా చూస్తే ఎందుకంటే విజయ్ని మొన్న జగన్మోహన్ రెడ్డి కలిశారు కాబట్టి, రోజా ఏమో డిఎంకేకి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం నిజంగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న ఒక వింత అని చెప్పుకోవచ్చు మనం.